కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సామాజిక సేవే ధ్యేయంగా వాసవి క్లబ్లు పనిచేస్తున్నాయన్న క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు ఆర్ రవిచంద్రన్. భీమవరపు కృష్ణమూర్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం సాయంత్రం మరణించారు. జి కొండూరు మండలం నుండి జమలపురం వరకు పాదయాత్ర. మంత్రి పార్థసారథిని ఆత్మీయంగా కలిసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. సామాజిక సేవే ధ్యేయంగా వాసవి క్లబ్లు పనిచేస్తున్నాయని క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు ఆర్ రవిచంద్రన్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా పెదగంట్యాడ హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి విచ్చేసిన ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలు సుమారుగా 4 లక్షలకు పైగా ఖర్చు చేసి ఇందులో భాగంగా సరస్వతీదేవి విగ్రహం ఆవిష్కరణ, పెదగంట్యాడ విలేజ్ బోర్డ్ ధ్యాన మందిరంలో లాకర్ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదరిక నిర్మూలన, అక్షరాస్యత సాధన, ఆలయాలకు చేయుత వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని, ముఖ్యంగా ఆర్యవైశ్యుల్లో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి ఇతోధికంగా చేయుతనిస్తున్నామని చెప్పారు. క్లబ్ల పనితీరు, చేస్తున్న సామాజిక సేవలను తెలుసుకునేందుకు అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్ చిత్ర రవిచంద్రన్, క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అడగల్ల వేవి గుప్తా, కమలశ్రీ సాయి నిర్మల, ఉమామహేశ్వరి, కట్టా సతీష్, రీజనల్ చైర్పర్సన్ కేసారపు నాగేశ్వరరావు, కొల్లూరు వెంకట రమేష్, సింగంశెట్టి సతీష్ కుమార్, సత్యవరపు రామారావు, చెక్క బంగారాజు, గాజువాక, పెదగంట్యాడ, నాతయ్యపాలెం ప్రాంతాల వాసవి క్లబ్, వనితా క్లబ్ల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోగ్రాం చైర్మన్ గా చెక్క బంగారాజు ఘనంగా నిర్వహించి ధన్యవాదములు తెలియజేశారు. రవిచంద్రన్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. వాసవి క్లబ్ అట్లా ఇంటర్నేషనల్ ఇది ఓ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఓ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్. మోర్ దాన్ 1 lakh మెంబర్స్ ఉండే ఒక ఏకైక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అంటే అది వాసవి క్లబ్ ఇంటర్నేషనలే. ఆ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో 1860 క్లబ్స్ ఉంటుంది. ఆ దీంట్లో ఒక డిస్టిక్ 201A అనేది ఈ విశాఖపట్నంలో డిస్టిక్ 201A. ఆ విశాఖపట్నంలో ఉండే డిస్టిక్ 201Aకు వివి గుప్తా గారు గవర్నర్గా ఉన్నారు. ఆ దీంట్లో నేటికి ఈ గాజువాక ఏరియాలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తోట గుడ్ విల్ విజిట్ నడుస్తుంది. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ అనేది వాళ్ళతో క్లబ్కు ఇంటర్నేషనల్ నుండి డైరెక్ట్గా వచ్చి ఒక సర్వీస్ కార్యక్రమం చేసే ఒక ఏకైక ప్రోగ్రామ్ ఇది. ఆ దీంట్లో ఈ గాజువాకం అనేది ఒక బ్యాక్ బోన్ ఆఫ్ ద 201లా మా ఇంటర్నేషనల్కి చాలా సపోర్ట్ చేస్తూ ఉండే ఒక ఏరియా ఇది. ఈ దీంట్లో నేటికి సర్వీస్ కార్యక్రమం వచ్చిందానికి రియలీ వెరీ హ్యాపీ. దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీసు, చాలా సపోర్టు ఇంటర్నేషనల్గా వాళ్ళు చేసిండారు. ఈ డిస్ట్రిక్ట్ 201A ద బ్యాక్ బోన్ ఆఫ్ ద వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. ఇది ఒక కమ్యూనిటీ ఆర్గనైజేషన్గా ఉండాను. వీఆర్ డూయింగ్ టు సర్వీస్ టు ద సొసైటీ. నేటికి ఇక్కడ ఉండే పువర్ ఆర్యవైశ్య మట్టం కాదు, ప్రతి ఒక్కరిమే లాట్ ఆఫ్ సర్వీస్ టు పబ్లిక్ చేసేందుకు ఈ గుడ్ విల్ విజిట్ నడుస్తూ ఉంది. ఐ ప్రౌడ్ టు సే ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఓ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ ఫర్ ద కమ్యూనిటీ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V201Aలో రీజన్ 4 గాజువాక పెదగంట్యాడ ఏరియాలో INP గుడ్ విల్ విజిట్ అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయిన ఆర్ రవిచంద్రన్ గారు మదురై నుంచి విశాఖపట్నం విచ్చేసి 2000 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చారండి. ఆయన వచ్చినప్పుడు ఇక్కడ కన్నుల పండుగలాగా దేవాలయాల్లో అన్ని పూజా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు. మరి ఈరోజు గాజువాక క్లబ్లో 6 క్లబ్బులు మనకు ఉన్నాయి. 6 క్లబ్బుల్లో మొత్తంగా 3 లక్షల నుంచి 4 లక్షల వరకు సేవా కార్యక్రమాలు ఈరోజు చేయడం జరుగుతుందండి. వాటర్ ట్యాంక్ అండి, మనం దేవాలయాలకు వెళ్తూ ఉంటాం కానీ వాటర్ ఫెసిలిటీ చాలా దేవాలయాల్లో లేదు. సో అందుకని కారణంగా వాటర్ ట్యాంక్ దేవాలయాల్లో వాటర్ ట్యాంక్ 1000 లీటర్స్ వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒక స్కూల్లో సరస్వతీదేవి విగ్రహం, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అని అనుకునే ఒక కాన్సెప్ట్లో సరస్వతీదేవి విగ్రహం ఒక స్కూల్లో డొనేట్ చేయడం జరుగుతుందండి. అండ్ ప్రతి దగ్గర మనం గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతాం, కొన్ని దగ్గర గూగుల్ మ్యాప్స్ కూడా వర్క్ అవ్వదు. అలాంటి కార్యక్రమాల్లో సందుల్లో కానివ్వచ్చు మా వెల్కమ్ బోర్డ్స్ అక్కడ పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క పబ్లిక్ కూడా ఆ రోడ్లో ఏముందని తెలియడానికి వెల్కమ్ బోర్డ్స్ కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అని, పూర్ లేడీస్కి శారీస్ అని,
ఇంకా పేదవాళ్ళకి దుప్పట్లని ఇంకా చాలా ఎన్నో కార్యక్రమాలు అండ్ ప్రొవిజన్స్ అండి. మా ఆర్యవైశ్య ఫ్యామిలీస్కి ఎవరైతే తక్కువ రేంజ్లో ఉన్నారో వాళ్ళకి ప్రొవిజన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాసవి క్లబ్ గాజువాక సెంట్రల్, వనిత గాజువాక, అక్కిరెడ్డిపాలెం, పెదగంట్యాడ, వనిత పెదగంట్యాడ ఇవన్నీ క్లబ్బులు సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ప్రాజెక్టులు చేయడం జరుగుతుంది. అక్కిరెడ్డిపాలెం, నాతేపాలెం క్లబ్ కూడా దీంట్లో ఉండడం ఇచ్చింది. ఈరోజు మరి ఈ దేవాలయానికి ఇన్వర్టర్ కూడా మరి మా డిస్ట్రిక్ట్ తరఫు నుంచి మేము ఇవ్వడం జరిగిందండి. సో ఈ కార్యక్రమాలన్నీ గాజువాక ఏరియా అంతా డిస్ట్రిక్ట్ V201Aలో ఒక మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు. సో థ్యాంక్ యూ టు గాజువాక అండ్ థ్యాంక్ యూ టు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. ఈరోజు డిస్ట్రిక్ట్ V201A రీజన్ 4 ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి గుడ్ విజిట్ అయితే ఇక్కడ కండక్ట్ చేస్తున్నామండి. పంచాయతీ దేవాలయం పెదగంట్యాడలోనే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అంతర్జాతీయ అధ్యక్షుల వారికి, ఫస్ట్ లేడీ ఇంటర్నేషనల్ ఫస్ట్ లేడీ వారికి, గవర్నర్ గారికి, క్యాబినెట్ ట్రెజరర్, క్యాబినెట్ సెక్రటరీ గారికి అందరికీ మా రీజన్ తరఫున హృదయపూర్వకమైన నమస్కారాంజలి తెలుపుతున్నామండి. ఈ కార్యక్రమంలో 6 క్లబ్బులు అయితే సర్వీస్ చేస్తున్నాయండి. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు 9 పాయింట్లు అయితే ఇచ్చారండి గుడ్ విల్ విజిట్లోని. ఆ విజిట్లో 9 పాయింట్లు ఇచ్చిన ప్రకారం అయితే మేము కండక్ట్ చేస్తున్నాం. స్కూల్ పిల్లలకైతే బుక్స్ అవి ఇస్తున్నామండి. నిరుపేదలకి సారీస్ ఇస్తున్నాము. 12 ప్రాజెక్ట్ చేస్తున్నామండి. ఈ భాగంగా మన ఆర్ఎస్ గారు, మన జడ్సీ సతీష్ గారు అందరూ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు, సెక్రటరీ ఆధ్వర్యంలో అయితే మేము నిర్వహించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి మాకు ఈ వేదికని ఇచ్చినందుకు తిరుమతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. జై వాసవి. పార్వతీపురం మండలం ములుగ గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు భీమవరపు కృష్ణమూర్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం సాయంత్రం మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పార్వతీపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మంగళవారం ములుగ గ్రామానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల పట్టణ పార్టీల అధ్యక్షులు, నియోజకవర్గ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అత్యధిక మెజారిటీ సాధించినందుకు గాను, చంద్రబాబు నాయుడు సీఎం అయినందుకు గాను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అత్యధిక ఓట్ల మెజారిటీ సాధించినందుకు గాను జీ కొండూరు గ్రామ పార్టీ అధ్యక్షులు పజ్జూరి వెంకటేశ్వరరావు, మైలవరం నియోజకవర్గ తెలుగు రైతు విభాగం ప్రధాన కార్యదర్శి అంకెం సురేష్ ఆధ్వర్యంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉయ్యూరు వెంకట నరసింహారావు, కందుల విశ్వకుమార్ జెండా ఊపి ప్రారంభించారు. జీ కొండూరు మండలం నుండి జమలాపురం వరకు పాదయాత్ర నిర్వహించారు. జమలాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
మంత్రి పార్థసారథిని ఆత్మీయంగా కలిసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఏలూరు జిల్లా దెందులూరులో మంత్రి పార్థసారథి క్యాంపు కార్యాలయంలో మైలవరం శాసన సభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్, దెందులూరు శాసన సభ్యులు చింతమనేని ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించారు. ఆత్మీయంగా అల్పాహారం సేవించారు. అక్కడి నుంచి మా అందరికి బ్రేక్ఫాస్ట్ లేట్ అవుతాను 10% కావాలని పెట్టా. అదే లేదు భలేవాడు. ఇంకోటి నవీన్ ఫస్ట్ నచ్చింది లేకపోతే కొద్దిగా ఫోటోగ్రాఫ్ సార్ ప్లేట్లో తెస్తారు. మూడోసారి ఏర్పాటైన శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో తెలంగాణకు 2 మంత్రిత్వ శాఖలను కేటాయించడం గర్వించదగ్గ విషయం. ప్రమాణ స్వీకారం అనంతరం 2 కేంద్ర మంత్రులు తొలిసారిగా తెలంగాణకు రాబోతున్న సందర్భంగా ఈ నెల 19వ తేదీన సెల్యూట్ తెలంగాణ పేరుతో భారీ ర్యాలీతో స్వాగత మరియు అభినందన సభ కార్యక్రమాన్ని రాష్ట్ర బీజేపీ నిర్వహించనుంది. కుమార్ గారు సహాయ మంత్రి హోం, అదే రకంగా ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శి, వీరిద్దరు కూడా మంత్రి పదవులు పొందిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి 19వ తారీఖు రోజు రాబోతా ఉన్నారు. వారికి భవ్యమైనటువంటి స్వాగతం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. బేగంపేట నుంచి భారీ ర్యాలీ తోటి రాష్ట్ర కార్యాలయం వరకు రావడం జరుగుతుంది. ఇక్కడ వేదిక ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేయడం, ఇదే రకమైనటువంటి ఆశీర్వాదం ఇంకా మరింతగా కొనసాగించాలని చెప్పేసి తెలంగాణ ప్రజలకు చెప్పడం, నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాద కార్యక్రమాన్ని తెలియజేస్తాం. దీని తర్వాత భాగ్యలక్ష్మి టెంపుల్ కి వెళ్లి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం, ఇవే ఆశీస్సులు కొనసాగించాలని చెప్పేసి ప్రార్థించడం జరుగుతాం. ఈ యొక్క బేగంపేట నుంచి బయలుదేరేటువంటి ర్యాలీలో గెలిపించినారు. ఆ 8 మంది కూడా పార్లమెంట్ సభ్యులని ర్యాలీలో ఉండడం జరుగుతుంది. శాసన సభ్యులు ఎవరైతున్నారో అందరూ 8 మంది ఉండడం, ఎమ్మెల్సీ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఉంటారు. రాష్ట్రం నుంచి అందరు పదాధికారులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ అభిమానులు ఘనంగా స్వాగతం చెప్పేటట్టుగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఏర్పాట్లు చేస్తా ఉంది. 7 మోర్చాలు ఏవైతున్నాయో వాళ్ళ యొక్క ట్రెడిషనల్ వ్యవహారంలో స్వాగతం చెప్పడానికి కూడా ఏర్పాట్లు చేస్తాం. ఈ యొక్క స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న తర్వాత భారీ కృతజ్ఞత సభ కూడా ఏర్పాటు చేస్తాం. వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు పక్కపక్కకు చేరిస్తే 88 కావాలని చెప్పేసి మేము టార్గెట్ కూడా సెట్ చేసినాం. మేము అందుకనే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇదే రకమైనటువంటి ఆశీర్వాదం భవిష్యత్తులో కూడా కొనసాగించాలని చెప్పేసి మేము ప్రజలకు ఈ యొక్క సన్మాన సభ ద్వారా మేము చెప్పదలుచుకున్నాం. దీంతో పాటు సెల్యూట్ తెలంగాణకు భారతీయ జనతా పార్టీ, ఆల్ ఇండియా పార్టీ, అదే రకంగా రాష్ట్ర పార్టీ సెల్యూట్ చేస్తా ఉంది. రేపు వచ్చేటువంటి ర్యాలీ కూడా సెల్యూట్ తెలంగాణ పేరు మీదనే మేము నిర్వహించబోతాం.
తెలంగాణ భవన్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్. ఆర్టీసీ, ఎస్ఎఫ్సి లాంటి దాదాపు 30 సంస్థలు 9th షెడ్యూల్లో ఉన్నటువంటి 30 సంస్థల పరిష్కారం అనేది కొలిక్కి రాలేదు. కొలిక్కి రాకుండా అనేక దఫాలుగా చర్చలు జరుపుతున్నా కూడా అవి ఇంకా పరిష్కారం కాలేదు. ఆ విభజన ఎంప్లాయీస్ కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, దానికి సంబంధించినటువంటివి. కనుక వేసినటువంటి కమిటీ 10 సంవత్సరాలైనా కాలయాపన చేసిందే తప్ప కమిటీ పరిష్కారం చేయలేదు. కనుక 10 సంవత్సరాలు అయిపోయింది, అవన్నీ షరతులన్నీ అయిపోయినాయి. వెంటనే మరి ప్రభుత్వం 9th షెడ్యూల్లో ఉన్నటువంటి మిగిలిపోయిన అన్ని సంస్థలపైన దృష్టి పెట్టి శాశ్వత పరిష్కారం పైన దృష్టి పెట్టాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. 10th షెడ్యూల్లో తెలుగు అకాడమీ లాంటి కొన్ని సంస్థలు అవి కూడా పరిష్కారం కాలేదు. సెక్షన్ 75 ప్రకారము స్థానికంగా ఎక్కడ స్థానికతను బట్టి ఆఫీసెస్ను అక్కడే వాళ్ళకి ఇవ్వాలని ఉంది. ప్రధాన కార్యాలయాలు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఉంది. కానీ కొన్ని సంస్థల యొక్క ప్రధాన కార్యాలయం మెయిన్ ఆఫీసులు తీసుకోవాలని ఉంటే మెయిన్ ఆఫీసెస్ కాదు, అన్ని ఆఫీసులలో కూడా మాకు భాగం కావాలని చెప్పి ఒక మిత్తండవాదంతో కాలయాపన చేయడం జరిగింది. కేంద్రం కూడా అనేక దఫాలుగా మరి చర్చలు చేసినా, భిన్న అభిప్రాయాలను తెలియజేసినా కూడా మరి 10th షెడ్యూల్లో ఉన్నటువంటి 142 సంస్థలలో చాలా వరకు కూడా అవి కూడా మిగిలిపోయినటువంటివి ఉన్నాయి. ఒక మెయిన్ ఆఫీస్ ప్రధాన కార్యాలయాలే అని చెప్పి క్లియర్గా ఉన్నా కూడా కేంద్రం చెప్పినా కూడా ఆ రోజు వినలేదు. కనుక మెయిన్ ఆఫీసులు మాత్రమే దానిలో హక్కు ఉంటుంది. గడువు అయిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధం ఉండదు. మరి మెయిన్ ఆఫీస్ ప్రధాన కార్యాలయం కాదు, ప్రధాన కార్యాలయం కానీ ప్రధాన కార్యాలయం కాదు, దానికి సంబంధించిన ఆఫీసులు మొత్తం కూడా దీని పరిధిలోకి తీసుకోవాలని చెప్పి ఒక మిత్తండవాదం ఆ రోజు చేయడం జరిగింది. కనుక ఈరోజు 2 రాష్ట్రాలు ప్రభుత్వం పైన మేము పోరాటం చేసిన తప్ప ప్రజలపైన కాదు. ఆనాడు కూడా దాన్ని 10 సంవత్సరాల పరిపాలనలో మేము రుజువు చేసినాం. ప్రజలుగా, ఈ దేశ ప్రజలుగా అందరం కలిసి ఉండొచ్చు, కానీ ఈ ప్రాంత హక్కులు మాత్రం కావాస్తే కుదరదని చెప్పి. కనుక ఈరోజు 9th షెడ్యూల్లో 10th షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలని ఇమ్మీడియట్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఉమ్మడి రాజధానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కావచ్చు, హెరిటేజ్ బిల్డింగ్ కావచ్చు, సిఐడి ఆఫీస్ కావచ్చు, కొన్ని బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా వాళ్ళ పరిపాలన సౌలభ్యం గురించి మరి వాళ్ళకు కేటాయించడం జరిగింది. గడువు అయిపోయింది. మరి గడువు అయిపోయిన వెంబడే ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 2 రాష్ట్రాల మధ్యలో తెలంగాణ ఏర్పాటు కాగానే హైదరాబాద్లో బాగా అల్లర్లు అవుతాయి, హైదరాబాద్లో ఆంధ్రులని వెలగొడతారు, ఇల్లు ఖాళీ అవుతాయి అని రకరకాలుగా పుకార్లు పుట్టించారు. మత కలహాలు అవుతాయి అని పుకార్లు పుట్టించారు. మళ్ళీ నక్సలైట్ రాజ్యం వస్తుంది అని పుకార్లు పుట్టించారు. కానీ 10 సంవత్సరాల పరిపాలనలో అలాంటి సంఘటనలు, ప్రజలపైన దాడులు కానీ, ప్రజలపైన పోరాటం కానీ చేయలేదు. కానీ మన హక్కుల గురించి మాత్రం ఎక్కడ రాజీ పడలేదు. ఈరోజు మరి తిరుపతి లాంటి ఓ పుణ్యక్షేత్రంలో మనకు అక్కడ కూడా మన హక్కు. ఎందుకంటే కోట్లాది మంది మన భక్తులు పార్టిసిపేషన్ ఉంటుంది దేవుని దగ్గర. పుట్టిన ప్రతి పిల్లగాడు కంపల్సరీ అక్కడనే పోయి 90% మంది అక్కడికి పుట్టిందంటే అది పల్లెల వల్ల అర్పించాల ఆ భగవంతుని దగ్గర. ఆ పుణ్యక్షేత్రం అభివృద్ధిలో మన భాగస్వామ్యం ఉంది. మేము కూడా చాలాసార్లు అడిగినాం, అక్కడ మాకు ఒక పెద్ద బిల్డింగ్ ఇవ్వాలి, హోటల్ గురించి బిల్డింగ్ ఇవ్వాలి, కర్ణాటక వాళ్ళకి ఇచ్చారు, తమిళనాడు వాళ్ళకి ఇచ్చిండ్రు, మనకు కూడా ఇవ్వాలన్నాం. ఆ ప్రతిపాదన ప్రాసెస్లో ఉంది. మరి
ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా వెంటనే చొరవ తీసుకొని మనకు అక్కడ ఆ పుణ్యక్షేత్రంలో టూరిజం హోటల్స్ కావచ్చు, ప్లస్ సపరేట్గా అకామిడేషన్ కావచ్చు, దానికి కూడా మనం ల్యాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో ఆఫీసులు, ఎన్నో స్థలాలు కూడా వాళ్ళకు ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకు ఇక్కడ మనం ఇన్ని రోజులు కేటాయించడం జరిగింది. ఇంకా పరిష్కృతం కానటువంటి ఉద్యోగుల విభజన కావచ్చు, నివేదన కావచ్చు, అవన్నీ వివాదాలకు తావు లేకుండా, వివాదాలు లేకుండా పరిష్కారం చేసుకునేటట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఉద్యమకారునిగా మా బాధ్యతగా, ఎందుకంటే బాధ్యత గల ఉద్యమం చేసి జైలుకు వచ్చిన వాళ్ళం కనుక ఇలా ఈ రాష్ట్రం దినదిన అభివృద్ధి చెందుతూ ఉండాలి, కొనసాగుతుండాలి అభివృద్ధి అనేది. ఆటంకాలు ఉండొద్దు, ఇక్కడ కూడా ఆగిపోవద్దు. మావేం పెద్ద త్యాగాలు కావు, ప్రాణాలు అర్పించిన పెద్ద త్యాగాలు. ప్రాణాలు అర్పించినటువంటి అమరుల త్యాగాలకు ఫలితంగా మనం ఇంకా చేయాల్సిన అవసరం ఉంది, కొనసాగించాల్సిన అవసరం ఉంది. కనుక ఈ విభజన అంశాలను ఇమ్మీడియట్గా 9th 10th షెడ్యూల్ అంశాలను పరిష్కరించి ఆ బిల్లులు తీసుకొని ఎప్పుడు కొట్లాటలు లేకుండా శాశ్వతంగా స్నేహపూర్వకంగా ఉండేటట్లు, కలిసిమెలిసి ఉండేటట్లు, ప్రజల మధ్యలో విభేదాలు లేకుండా ఉండేటట్లు చర్యలు చేపట్టాలని, తెలంగాణ అభివృద్ధి అనేది ఆటంకం లేకుండా ముందుకు కొనసాగాలని, దానివైపు దృష్టి పెట్టాలని చెప్పని. మరి 10 years కంప్లీట్ అయిపోయింది కనుక, అయిపోయి కూడా దాదాపు 15 రోజులు అయిపోతుంది కనుక వెంటనే ఆలస్యం చేయకుండా వాటిపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంటే అయ్యేటివన్నీ అయిపోయినాయి. క్లాస్ 4th ఎంప్లాయీస్ని తీసుకొచ్చినాం, చాలామంది ఉద్యోగులు తీసుకొచ్చినాం. చట్టపరంగా అయ్యేటి జరిగేటివన్నీ కూడా జరిగిపోయినాయి. కానీ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని ఉన్నటువంటివి మా ప్రభుత్వంలో కూడా కొంతమంది అధికారులు ప్రపోజ్ చేయడం జరిగింది, దాన్ని తిరస్కరించడం జరిగింది. దాదాపు పరిష్కారమని అక్కడక్కడ కొన్ని మిగిలిపోయినట్టుంటే అన్నీ ఒకేసారి అయ్యే అంశాలు కావు. అవన్నీ చాలా వరకు 90% ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి పరిష్కారమని. మిగిలిపోయిన ఏమైనా ఉంటే చట్టానికి లోబడి అవి పరిష్కారం చేయాలి. ఆ పరిష్కారం అనేది ఒక చిన్న బంట్రోత్ ఉద్యోగం గురించి ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో బంట్రోత్ ఉద్యోగాన్ని వదులుకోలేక గొడవలు చేసి వచ్చిండ్రు. అంటే ఒక చిన్న ఉద్యోగి కోర్టులు అనుకుంటా, గుంటూరు కోర్టులో ఒక కోర్టులో ఒక బంట్రోత్ ఉద్యోగి గురించి రాష్ట్ర విభజన వచ్చింది. మామూలు విషయం కాదు. తెలంగాణ ఉద్యమం కూడా సెక్రటరియట్లో అటెండర్లు, లిఫ్ట్ బాయ్లు మేము అంతేనా, అట్లా అనేది ఉద్యమం వచ్చింది. కనుక భవిష్యత్తులో అలాంటిది రాకుండా ఉండాలన్న. కొంతమంది గురించి మళ్ళీ వివాదాలు తీసుకొచ్చుకొని, కొంతమంది వ్యక్తుల గురించి వాళ్ళ ప్రయోజనం చేయడానికి ఎవరు అధికారులు సిఫార్సు చేయడము, వాళ్ళ ప్రయోజనం గురించి మనం తప్పు చేస్తే వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. కనుక ఇబ్బందులు కాకుండా జాగ్రత్త వహించి జాగ్రత్తగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలా. చాలా వరకు మేము మా ప్రభుత్వం పరిష్కారం చేసినాం. మిగిలిపోయినవి ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, అన్నీ అయిపోయినాయని చెప్పాము, ఉన్నాయి, అవి కూడా చేపట్టాలా. మేము ప్రయోజనాల గురించి కొంతమంది ఆఫీసర్లు అక్కడ ఉన్న వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ప్రభుత్వాలు మాత్రం అప్రమత్తంగా ఉంటాయని మాత్రం తెలుసు. ఎందుకంటే ఇది ఉద్యమంగా, తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చింది కనుక ఎవరు కూడా సాహసం చేయరు, తప్పులు చేస్తారు అనేది మేమే అనుకోం, జాగ్రత్తనే వహిస్తారు. ఇది అగ్ని లాంటి ఉద్యమం కదా, ఇది నేరుగా తినాలి నిప్పులాగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం మళ్ళీ వేసికొట్టింది. అట్లా ఒకవేళ చేస్తే కూడా ఊరుకోరు కదా, నిబంధనకు విరుద్ధంగా ఎవరన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సామాజిక సేవే ధ్యేయంగా వాసవి క్లబ్లు పనిచేస్తున్నాయన్న క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు ఆర్ రవిచంద్రన్. భీమవరపు కృష్ణమూర్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం సాయంత్రం మరణించారు.
జి కొండూరు మండలం నుండి జమలపురం వరకు పాదయాత్ర. మంత్రి పార్థసారథిని ఆత్మీయంగా కలిసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఇవే బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి KNR ఛానల్.